కంటే ఎక్కువ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ల పథకం వారు చేసినటువంటి కృషిని, వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారు తీసుకొని వచ్చినటువంటి రథాన్ని ముందుకు తీసుకొని పోకపోయినా దాన్ని వెనుకకు నెట్టివేయకండి అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు. దాన్ని మనం గుర్తుపెట్టుకొని వారు మనకు అందించినటువంటి ఫలాలను, అంటే దళితులకే పరిమితమై చూసేటువంటి సమాజానికి మొదటగా మహిళలకు కానివ్వండి, ప్రతి ఒక్క మనిషికి కానివ్వండి, ఓటాకు విషయంలో, అదే పనికి వేతనం కల్పించే విషయంలో, కార్మిక చట్టాల విషయంలో, మనిషిని మనిషిగా గుర్తించే విషయంలో, అన్ని విషయాలను కూడా అంబేద్కర్ గారు చేసినటువంటి ఎనలేని సేవలు కావచ్చు, బ్రిటిష్ కార్మికులు జరిగినటువంటి చర్చలు కావచ్చు, మన వర్గాల కోసం కొట్లాడి మనకి ఇచ్చినటువంటి అవకాశాల కోసం కొట్లాడి తల్లాడి రాజ్యాంగంలో ముందుపరచినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా ప్రజలకు అర్థం చేయాల్సినటువంటి ఒక ధైర్యమైనటువంటి పరిస్థితిలో ఈ 75 సంవత్సరాలు దాటినా ఉండడం అనేటువంటి మాత్రం కొంచెం శోచనీయమైనటువంటి పరిస్థితి. వారి ఆలోచన విధానాన్ని కొనసాగించే విధంగా అది ఏ ప్రభుత్వమైనా, ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఇంకా ముందు వచ్చేటువంటి ఎలాంటి ప్రభుత్వాలైనా సరే వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నటువంటి నిమ్న స్థాయి వర్గాన్ని పైకి ఎత్తడం కోసం, పాల్పరచడం కోసం ఇలాంటి చర్యలు చేపట్టాలో దానికోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైనా ఏదో ఒక పేరుతోని దానికి క్రిమినల్ అయినటువంటి మాటను జోడించు, లేకపోతే ఇంకో దాన్ని జోడించు, రాను రిజర్వేషన్ ఎత్తేసేటువంటి కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా సరే, ఏ వర్గం వారైనా సరే ముక్తా గంటంతో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఖండించి మనకు ఉన్నటువంటి ఫలాలను మనం ఆస్వాదించే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగాలి. అదే సందర్భంలో రాజ్యాంగంలో మనకి ఇచ్చిన అవకాశాల కోసం, అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని తలుచుకోవడం కోసం, ఈరోజు అలా వర్ధంతి సందర్భంగా మనం కలుసుకోవడం కూడా నిజంగా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ సెలవు.